భారత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు మరియు భారత్ యొక్క దౌత్యపరమైన లక్ష్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా అఖిలపక్ష ఎంపీలతో కూడిన 7 బృందాలను విదేశాలకు పంపించే ప్రణాళికను రూపొందించింది. ఈ బృందాలు మే 22, 23 తేదీల్లో వివిధ దేశాలకు బయలుదేరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా భారత్కు వ్యతిరేకంగా మన దేశంలో అస్థిరతను సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించాలని భారత్ నిర్ణయించింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో భారత్ తన సైనిక శక్తిని ప్రదర్శించింది. ఇప్పుడు 7 అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపడం ద్వారా భారత్ దౌత్య యుద్ధాన్ని మరింత ఉధృతం చేయాలని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఖాన్ని బహిర్గతం చేయడానికి నిర్ణయించింది. మొత్తం 40 మంది ఎంపీలతో 7 బృందాలు రూపొందించబడ్డాయి. ఈ బృందాల్లో అధికార, విపక్ష పార్టీ ఎంపీలు ఉన్నారు. ఇది భారత్ యొక్క అఖిలపక్ష సమైక్యతను స్పష్టం చేస్తోంది. బృందాలకు విపక్ష నేతలు కూడా నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందాలు వివిధ దేశాలకు వెళ్లి అక్కడి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మరియు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతాయి. ఎంపీలు కాంగ్రెస్ నుండి శశి థరూర్, బీజేపీ నుండి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుండి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నుండి కనిమొళి, ఎన్సీపీ శరద్ పవార్కు చెందిన సుప్రియా సూలే, శివసేన శ్రీకాంత్ షిండే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏ రకంగా పెంచి పోషిస్తుంది, ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాన్ పాత్రను మరియు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మూలంగా కేవలం భారత్కే కాకుండా ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆధారాలతో సహా ఈ బృందాలు వివిధ దేశాలకు వివరించనున్నాయి. అలాగే ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలు, భవిష్యత్తులో భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపితే తీసుకోబోయే చర్యలపై వెల్లడిస్తాయి.